తిరుపతి విషాద ఘటనలో చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధితుల దగ్గర కూడా 2 చేతులు జోడించి మరీ క్షమాపణలు చెప్పాను అని చెప్పారు. అంతేకాదు టీటీడీ పాలక మండలి మీద అంటే చైర్మన్ ప్రస్తావన లేకుండా టీటీడీ పాలక మండలి మీద తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదని, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని, ఇవన్నీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలే. ఈవోకి, అడిషనల్ ఈవోకి గ్యాప్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదు, వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేకుండా అధికారులు సరిగ్గా పనిచేయకుండా మొత్తం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. బాధ్యత లేకుండా వాళ్ళు వ్యవహరించే నిందలు మాత్రం మేము పడాల్సి వస్తుంది. టీటీడీ పాలక మండలి మొత్తం దీనికి బాధ్యత తీసుకోవాలి. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి టీటీడీ పాలక మండలి సభ్యులు వెళ్ళి వాళ్ళకు క్షమాపణలు చెప్పాలి. నేను చెప్పిస్తాను వాళ్ళతోటి. ఇది ఎంత పెద్ద తప్పు వీళ్ళు చేసింది, ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ఇది కరెక్ట్ కానే కాదు. ప్రజలందరికీ కనుక క్షమాపణలు చెబుతూ ఉన్నాం. మరి ఇటువంటివన్నీ కనుక ఎదుటోళ్ళు ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నప్పుడు అటువంటప్పుడు కూడా ఇంతే బ్యాలెన్సింగ్ సమయం మనం ఉండాలి కదా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంతమంది చనిపోయారు, అంతమంది క్షతగాత్రులయ్యారు, అధికారుల మీద సీరియస్ అవుతూ ఉన్నారు. టీటీడీ మొత్తం ప్రక్షాళన జరగాలి అంటున్నారు. మరి టీటీడీ చైర్మన్ దగ్గర నుండి కూడా ప్రక్షాళన జరగాల, లేదా ఈవో దగ్గర నుంచి అండ్ ఆ కింద స్థాయి అధికారుల నుంచే ప్రక్షాళన జరగాలో? మరి డీసీఎం గారే అంటున్నారు టీటీడీ మొత్తం ప్రక్షాళన జరగాలి అని. ఈవోకి, అడిషనల్ ఈవోకి సమన్వయం లేదంట, ఇద్దరి మధ్య గ్యాప్ ఉందంట, వాళ్ళ చేతగానితనం ప్రభుత్వం మీద నిందలు పడుతున్నాయి అంటున్నారు. ప్రతి పాలక మండలి సభ్యుడు వాళ్ళ ఇళ్ళకెళ్ళి క్షమాపణలు చెప్పాలంటున్నారు. నేను చెప్పిస్తా అంటున్నారు ఆయన. మొత్తం మీద అయితే అటు ముఖ్యమంత్రి గారైనా ఇటు ఉప ముఖ్యమంత్రి గారైనా పూర్తిగా అధికారులనే బాధ్యులనైతే చేసేసి పెట్టేశారు అంతే, ఇంకెవరికి ప్రమేయమే లేదన్నట్లు.